అల్లు అర్జున్ బెయిల్ తర్వాత మెగా కుటుంబం అంతా కలిసిపోయింది అని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉన్నారో నిజానికి వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేవని ఇన్ని రోజులు అందరం చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోయింది, ఆయన కష్టాలు వస్తే మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా ముందుంటుంది. మీరేమంటారు? అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్తో ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అంతా రీయూనియన్ అయినట్టే. అందరూ కలిసారు హ్యాపీగా. వాళ్ళ ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారు వెళ్ళి అక్కడ బాధ్యత తీసుకుని, అల్లు అరవింద్ గారి ఇంట్లో లేకపోయినా ఆయన ఇంటి బాధ్యత ఆయన తీసుకుని, ఆయన ఇల్లు అనుకుని ఆయన అల్లు అర్జున్ గారి విషయంలో ఆ బాధ్యత తీసుకుని మొత్తం చూసి ఆ కేసు నుంచి బయటపడేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అనుకుంటున్నారు వీళ్ళు విడిపోయారేమో, వీళ్ళకి పడదేమో, అల్లు అర్జున్ సొంత ఎజెండా పెట్టుకున్నాడేమో, అల్లు వేరు మెగా కాంపౌండ్ వేరు అనుకున్నారేమో, అట్లా ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అందరూ వాళ్ళు అటెండ్ అవుతారు. వాళ్ళందరూ ఎవరైనా సరే చిరంజీవి గారి ముందు వాళ్ళు ఆయన మాట వినాల్సిందే. సో వీళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ అన్నాక చిన్న చిన్న విషయాలకి ఈగోలు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా జనరేషన్ ఇది. సో ఏంటంటే ఇంకా వాళ్ళకి అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తున్నారు. బయట ఫ్యామిలీలతో ఎలా రైవల్రీలు జరిగినాయి అల్లు అర్జున్ గారికి తెలుసు, రామ్ చరణ్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వాళ్ళందరూ ఏదన్నా చిరంజీవి గారు అన్నిసార్లు వాళ్ళని ఇంట్లో పోగేసుకుని అందరిని ఈవెంట్లు ఆయనే చేస్తాడు. చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ హ్యాపీగా కలిసి వాళ్ళు బయట ఏంటంటే అల్లు అరవింద్ గారు ఒక మంచి మాట చెప్పారు, ఇది కాంపిటేటివ్ వరల్డ్, ఎవరి రేజ్లో వాళ్ళు పరిగెడతారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఒక 1000 కోట్లు కొట్టాడు అనుకోండి ఫర్ సపోజ్, అతను పెద్ద హీరోని కాదు. రామ్ చరణ్ గారికి ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఆయన చిన్న హీరోని కాదు. అల్లు అర్జున్ గారికి ఒక ఫ్లాప్ వచ్చింది అనుకో, ఆయన చిన్న హీరోని కాదు. ఏంటంటే రేస్ ఇది, వీళ్ళకి ఒక రేస్ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు ధోని ఒక్కడే లాస్ట్లో వచ్చి గెలిపించినంత మాత్రాన ధోనికి మొత్తం క్రెడిట్స్ ఇయ్యరు కదా. మధ్యలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంటారు, కోహ్లీ ఆడతాడు, మధ్యలో రైనా ఆడతారు, జడేజా ఆడతారు, ఆల్రౌండర్స్ ఉంటారు. సో ఒక్కొక్క చోటుని బట్టి ఒక్కొక్కళ్ళు స్టార్ అవుతారు అక్కడ. ఇప్పుడు మెగా ఫ్యామిలీ డౌన్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ గారు మగధీరతో ఒక మంచి హై ఇచ్చారు ఫ్యాన్స్కి. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా మెల్లగా సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. ఒక వేరే జానర్ సినిమాల్లో నుంచి వచ్చి మొత్తం అందరినీ ఎంటర్టైన్ చేయగలిగే సినిమాలు చేయగలుగుతున్నారు. సో తర్వాత ఇంకా సాయి ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు వాళ్ళ యూనిక్గా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అదే చెప్పారు అల్లు అరవింద్ గారు, ఇది రేస్, వాళ్ళకే పందెం ఉంది. ఇప్పుడు అదే ఫీలింగ్ చిరంజీవి గారు వాళ్ళ టైంలో కూడా ఉండేది, ఆయన తోటి వేరే ఫ్యామిలీ హీరోలతో. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫ్యామిలీలోనే ఎక్కువ హీరోలు ఉండేసరికి సో వీళ్ళకి రేస్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒక లీగ్లో ఉన్నారు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గారు ఒక లీగ్లో ఉన్నారు. సో ఇంకా వైష్ణవ్ తేజ్ గారు, ఇంకా నెక్స్ట్ అకిరానందన్ వస్తాడు. సో వీళ్ళు అల్లు శిరీష్ వీళ్ళు కొంచెం తక్కువలో ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి చాయిస్ లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. సో బాక్స్ ఆఫీస్ అంటే ముందు ఈరోజు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఫుల్ పోటాపోటీగా బిగ్ పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు సెన్సేషన్ అయిపోయారు అనమాట. ఈయన గ్లోబల్ లెవెల్లో ఆయన పాన్ ఇండియా, పాన్ గోల్డ్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. సో అట్లా ఒకరికొకరు పోటీ అనమాట. ఇప్పుడు ఈయన 1000 కోట్లు కొడితే ఆయన 1000 కోట్లు కొడతాడు అంతే. ఒకరోజు నీకు టైం వస్తుంది, ఒకరోజు ఆయన టైం వస్తుంది. సో దానివల్ల మా హీరో మీ హీరోని విడదీసుకోవాల్సిన పని లేదు. ఫ్యామిలీ వాళ్ళంతా బాగానే ఉంటారు. ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించడం మర్చిపోతున్నారు. అది ఈ సోషల్ మీడియా జనరేషన్ అంతా. సో ఏంటంటే మెగా ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంటుంది. చిరంజీవి గారు లైఫ్ లాంగ్ వాళ్ళని హ్యాపీగా వాళ్ళ అన్ని ఈవెంట్స్కి ఆయనే కలుపుతారు. అల్లు అరవింద్ గారు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో రియాక్షన్ చూసాం. వాళ్ళ సిస్టర్ అయిన సురేఖ గారు వచ్చి అల్లు అర్జున్ రాగానే హక్ చేసుకుని, ఎందుకంటే మేనల్లుడు, వాళ్ళు చిన్నప్పుడు ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళు. రామ్ చరణ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. అంటే మా బంధాలు మాకు తెలుసు, మధ్యలో మనస్పర్ధలు ఉంటాయి, 100 ఉంటాయి, ఏదన్నా ఉంటాయి, అవి అవతల వాడికి అనవసరం. ఫ్యామిలీ ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి వచ్చి ఎవరన్నా ఏం జరుగుతుందని డిస్టర్బింగ్ మాట్లాడితే అది మీకు నచ్చదు కదా. అట్లానే వాళ్ళది ఇంకా మంచి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు, ఇండస్ట్రీలో వాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళ గురించి ఖాళీగా కూర్చుని రాసుకుని నువ్వు తప్పు మాటలు రాస్తే దానికి ఎవరో నీకు పని లేదు, నువ్వు రాస్తావు. వాళ్ళకి పని ఉంది, వాళ్ళు పని చేసుకుని పోతారు, ఎదుగుతూ ఉంటారు. అది